వెల్కమ్ టు రామానుజన్ మ్యాథ్స్ వర్స్ 2026 మార్చిలో జరగబోయే 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ కోసం పాలినామియల్ అనే టాపిక్ నుండి ఈ 1 మార్క్ క్వశ్చన్. పాలినామియల్స్ ఆర్ నేమ్డ్ బేస్డ్ ఆన్ దేర్ టర్మ్స్ ని బట్టి పాలినామియల్ కి పేరు పెడతామండి. 2025లో క్యూబిక్ పాలినామియల్ కి ఎగ్జాంపుల్ అడిగాడండి. అంటే డిగ్రీని బట్టి పాలినామియల్ కి పేరు పెట్టాం, దానికి ఎగ్జాంపుల్ అడిగాడు. ఏమో పాసిబిలిటీ ఉన్నంత వరకు ఈ ఇయర్ టర్మ్స్ ని బట్టి పాలినామియల్ కి పేరు అడగచ్చు కదా, దానికి ఎగ్జాంపుల్ అడగచ్చు కదా అని ఈ ప్రాబ్లం ఇవ్వడం జరిగింది. ట్రైనోమియల్ దేన్ని అంటామంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్ 3 ఉన్నప్పుడు. టర్మ్స్ అంటే ఏంటంటే ప్లస్ చేత కానీ మైనస్ చేత కానీ డివైడ్ చేసే వాటిని టర్మ్స్ అంటాం. చూడండి, నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. దానికి పేరేం పెట్టాం? ట్రైనోమియల్. మరి ఎగ్జాంపుల్ ఏంటంట చూడండి, టర్మ్స్ 1 2 3, ఇక్కడ 3 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి చూడండి ఈ పాలినామియల్ ని ట్రైనోమియల్ అంటారు. ట్రైనోమియల్ ఎగ్జాంపుల్ అంటే 2x² + 3x + 1. మనము డిగ్రీ మీరు ఏది ఇచ్చుకున్నా సంబంధం లేదండి, టర్మ్స్ మాత్రం 3 ఉండాలి. తర్వాత రెండోది x³ + 2x² - 10 అని మనం ట్రైనోమియల్ కి ఎగ్జాంపుల్ గా అనుకోవచ్చు. దాని టర్మ్స్ ఎన్ని ఉన్నాయండి? 1 2 3 ఉన్నాయి కాబట్టి దీన్ని ట్రైనోమియల్ అన్నాము. తర్వాత నెంబర్ ఆఫ్ టర్మ్స్ 2 ఉంటే దానికి పేరేం పెట్టామంటే బైనోమియల్. టర్మ్స్ ఎన్ని ఉన్నాయండి? 1 2 ఉన్నాయి కాబట్టి దీన్ని ఈ పాలినామియల్ ని బైనోమియల్ అంటారు. టర్మ్స్ 2 ఉన్నాయి చూడండి, 3x² - 10. ఈ డిగ్రీతో మీకు సంబంధం లేదండి, టర్మ్స్ 2 కొనబడ్డాయి కాబట్టి దాన్ని బైనోమియల్ అంటారు. బైనోమియల్ ఎగ్జాంపుల్ అంటే ఇవి చెప్పుకోవచ్చు. y³ + 1, ఇక్కడ టర్మ్స్ 2 ఉన్నాయి కాబట్టి దాన్ని బైనోమియల్ అన్నాము. తర్వాత నెంబర్ ఆఫ్ టర్మ్స్ 1 ఉంటే దాన్ని మోనోమియల్ అంటాము. నెంబర్ 1 ఉంటే మోనోమియల్, నెంబర్ 2 బైనోమియల్, 3 ట్రైనోమియల్. బైనోమియల్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒకే ఒక టర్మ్ ఉండాలండి. ఒకే ఒక టర్మ్ 2x 5x² 7x³ 5 ఒకే ఒక టర్మ్ ఉంది. ఈ విధంగా మీరు చేసుకుంటే మెయిన్ ఎగ్జామ్ లో 1 రూపీ కాయిన్ మీ పాకెట్ లో ఉంటుంది. తర్వాత డిగ్రీని బట్టి పాలినామియల్ కి పేర్లు ఏ విధంగా పెడదామని తెలుసుకుందాం. అంటిల్ దెన్, జై హింద్.